హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజోయస్ కలెక్షన్స్ అఫీషియల్. మీ డిజోయస్ మాధవి దినేష్. ఇప్పుడు నేను మీ ముందుకి కొన్ని మేకప్ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనే దానికోసం అనేది వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైనా సరే క్లియర్ ఫేస్ మీద మేకప్ కానీ లేకపోతే మనం రెడీ అవ్వటం కానీ చేస్తాం కదా. ఫస్ట్ మనము మామూలుగా బాత్ చేస్తే కనుక ప్రాబ్లం లేదు. లేకపోతే బాత్ చేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మనం మేకప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ దీంతో మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. ఏదైనా సరే ఫేస్ వాష్ నేనైతే ఇప్పుడు నేను వాడుతుంది పాండ్స్ బ్రైట్ బ్యూటీ యాంటీ డల్నెస్ ఫేస్ వాష్ అనమాట. ఇది మనకి కొంచెం బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట రెగ్యులర్గా వాడితే కనుక. నేనైతే ఏది రెగ్యులర్గా అయితే యూస్ చేయను, అప్పటికప్పుడు యూస్ చేయాలనుకుంటే యూస్ చేస్తాను. ఇది ఇది అయినా సరే నేను ఫేస్ వాష్ అయినా సరే మన వీడియో ప్రిపేర్ చేయడం కోసం తీసుకున్నాను. ఏదో ఒక 5-6 టైమ్స్ ఏదన్నా యూస్ చేసి ఉంటాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కనిపిస్తుందా మీకు? ఇది ఇలానే మనకి సిరమ్స్ చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏ సిరం అయితే యూస్ఫుల్ అవుతుందో ఆ సిరం అయితే తీసుకోండి. నేను 2-3 సిరమ్స్ చూశాను. ఈ సిరం ఎందుకు తీసుకున్నానంటే నాది బాగా డల్ అయిపోయింది ఫేస్, అందుకని ఇవి వాడటం కన్నా నేను ఏం చెప్తానంటే 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ మీరు తీసుకోండి. తీసుకుంటూ ఇది కూడా చేస్తే మనకి కొంచెం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ అప్పుడు యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైలీ యూస్ చేయకుండా, ఎంతవరకు డైలీ మనం కెమికల్స్ యూస్ చేయకుండా ఉంటే అంత మంచిది. బట్ ఆల్సో నేనైతే ఇది విటమిన్ సి, ఏ అని ఉందని సిరం తీసుకున్నాను నేను. ఈ సిరం యూస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫేస్ చూసారు కదా, సిరం యూస్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఈ సిరం యూస్ చేస్తున్నాను. చాలా వరకు అయిపోయింది ఈ సిరము. మళ్ళీ ఎందుకు పర్చేస్ చేయాలని ఇది నేను యూస్ చేయడం ఆపాను కొన్ని రోజుల నుంచి. నేను వీడియో చేయడం కోసమే తీసుకున్నా. ఇది కూడా నాకు ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. క్రీము అండ్ ప్లస్ పౌడర్ రాసుకుంటాను అంతే నేను. దెన్ మనకి కంట్లో పడకుండా అనేది మనం డ్రాప్స్ అనేది తీసుకుంటే మనకి నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ షైనింగ్ అనేది వస్తుంది. కళ్ళల్లో పడకుండా ఇక్కడ ఫోర్ హెడ్ మీద కూడా తీసుకోండి. చూసారు కదా, సిరం చాలామంది యూస్ చేస్తున్నారు. ఇట్లా అప్లై చేసుకోండి. నా ప్రోడక్ట్స్ ఏదైనా సరే మీరు యూస్ చేసే వాళ్ళైనా నచ్చింది బాగుంది అనుకుంటే పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, పర్చేస్ చేసుకోండి. బ్యాగ్ కూడా రాసుకోండి. మామూలుగా అయితే మనం ఇలా హెయిర్ అనేది పైకి పెట్టేసేసుకొని రాసుకుంటాం కదా, అలా రాసేసుకోండి. వీడియోలో అనేది పర్ఫెక్ట్ అనేది చూడకండి, నేను మామూలుగా అప్లై చేసుకున్నాను. ఇలా మనం అప్లై చేసుకొని ఇది కొంచెం మనకి తిక్కిగా ఇట్లా ఉంది కదా, ఫేస్కి తిక్కిగా ఉంటుంది లైట్గా. ఈ థిక్నెస్ అనేది ఆరిపోయిన తర్వాత మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. నేనైతే ఏ క్రీమ్ అప్లై చేస్తాననేది ఏంటంటే, నేను కూడా అన్ని పాండ్సే, ఇది బ్యూటీషియన్ నాకు సజెస్ట్ చేశారు. అన్నీ నేను మ్యాక్సిమం పాండ్స్ వాడతాను. ఇది మనకి చాలా వరకు ఆరిపోతుంది అనమాట. ఇదిగోండి, నేనే క్రీమ్ అనేది చూపించలేదు కదా, నేను పాండ్స్ వైట్ బ్యూటీ యూస్ చేస్తున్నాను కొన్ని ఇయర్స్ నుంచి. నాకు బ్యూటీషియన్ సజెస్ట్ చేశారు. అంతకుముందు అయితే నేను మామూలు ఫెయిర్నెస్ క్రీమ్స్ యూస్ చేసేదాన్ని. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇది ప్రొడక్ట్ అనేది మారిందనమాట. పాండ్స్ వైట్ బ్యూటీ మనకి ప్యాకింగ్ అనేది మారింది. ఇదిగోండి, నేను ఇదే తీసుకుంటున్నాను. ఇదే ఎక్కువ నాకు, బట్ నా ఏళ్ళకి అంతే వచ్చింది, నాకు అదే ఎక్కువ. ఇది రాస్తేనే మనకి ఇంకెక్కువ ఉంటుంది. మామూలుగా అయితే నేను ఇక్కడ కూడా క్రీమ్ అనేది పెడతాను, బట్ ఇవాళ పెట్టట్లేదు.
ఎందుకు పెట్టట్లేదు ఏంటనేది తర్వాత. నేను మొత్తం డాట్స్ పెట్టుకున్నాను. ఇట్లా ఎప్పుడైనా సరే అప్వర్డ్ డైరెక్షన్లోనే క్రీమ్ అనేది రాసుకోవాలి, లేకపోతే స్కిన్ అనేది కిందకు వచ్చేసిద్ది అనమాట. ఎప్పుడైనా సరే ఇట్లా అనుకోవాలి. ఏదైనా సరే ఆఖరికి బ్రష్తో స్ట్రోక్ చేసుకుంటున్నప్పుడు కూడా మనం ఇట్లానే వేసుకోవాలి. ఇట్లా 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 ఉండాలి ఎప్పుడు. నేను ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఫేస్కి మొత్తం బ్యాక్ కూడా మీరు అప్లై చేసుకోండి, ఈవెన్గా ఉంటుంది. దీంట్లో అయితే పాండ్స్లో అయితే మనకి బీబీ పౌడర్ కూడా ఉంది. బట్ ఆల్సో నేను స్పింజ్ ఎప్పటి నుండో యూస్ చేస్తున్నాను కాబట్టి నేను స్పింజ్ యూస్ చేస్తాను. బట్ ఆల్సో ఫస్ట్ నేను మీకేం చూపిద్దాం అనుకుంటున్నానంటే బ్లూ హెవెన్ వారిది ఇది మనకి కన్సీలర్. నేను ఇది కూడా బడ్జెట్లో తీసుకున్నాను. ఇది కూడా ఎక్కువ యూజ్ చేయను, బట్ ఎక్కువ ఇప్పుడు మనకి ఫోన్ చూడటం వల్ల మనకి కన్సీలర్ అనేది కంపల్సరీ మనకి బ్లాక్గా అయిపోతుంది. అండర్ ఐస్ అనేది మనకి బ్లాక్ అయిపోతుంది. మామూలుగా అయితే నేను ఈ క్రీమ్ అనేది ఇక్కడ కూడా అప్లై చేస్తాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇది అప్లై చేయడం కోసమని నేను ఇది అప్లై చేయలేదన్నమాట. మనకి ఇన్ని షేడ్స్లో ఉంది, కనిపిస్తుంది కదా మీకు, ఇన్ని షేడ్స్లో ఉంది. మీకు ఏ షేడ్లో కావాలంటే ఆ షేడ్లు తీసుకోండి. నేను మామూలుగా ఏదో ఒకటి మనకి అక్కడ ఏంటంటే మిత్రాలో మనకి మ్యాచింగ్ కూడా మనకి ట్రై చేసేది అవకాశం ఇచ్చాడు అనమాట. మనం సెలెక్ట్ చేసుకొని ట్రై చేయొచ్చు. కెమెరా అనేది ఆప్షన్ ఇచ్చాడు మనకి. ఇది సింపుల్గా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా అలా డాట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా. మన ఊరికనే అట్లా మళ్ళీ ఇక్కడ ఇట్లా మనకి షేప్ అనేది కనిపించడం కోసం ఎప్పుడైనా సరే లైన్స్ కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. ఇది మనకి చీక్స్ అనేది డిఫరెంట్గా అనిపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. కన్సీలర్ అంటే మనకి ఏదైనా బ్లాక్ హెడ్స్ ఏదైనా ఉంటే కొంచెం దాన్ని హైడ్ చేయడం కోసం మాత్రమే. ఇప్పుడు మనకి ఇక్కడ అండర్ ఐస్లో మనకి ఇట్లా ఈజీగా ఇట్లా నేను మ్యాక్సిమం అనేది మేకప్ అనేది అవాయిడ్ చేశాను. ఫస్ట్లో యూజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు మేకప్ అనేది అవాయిడ్ చేశాను. బట్ ఆల్సో వాటర్ తాగడం, ఫోన్ చూడటం అనేది తగ్గించుకుంటే మనం ఇవన్నీ కన్సీలర్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన నెసిటీ ఉండదు. దెన్ ఇందాక మీకు ఏమన్నా తెలుసుంటే కనుక చూడండి, కన్సీలర్ యూజ్ చేశాను నేను ఇక్కడ. కన్సీలర్ ఇదంతా ఇక్కడ కూడా మనకి కొంచెం ఆ ఫోర్ హెడ్ అనేది కలర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, దానికోసం అని అప్లై చేస్తాను. దీన్ని మళ్ళీ మీరు పౌడర్ కానీ డైలీగా అంటే మామూలుగా సింపుల్గా మేకప్ వేసుకోవాలనేవాళ్ళు, హెవీగా మేకప్ వేసుకునేది ఏదైతే అది వేరే ఉంటుంది, అన్ని కాస్ట్లీ ఉంటుంది. అంత బడ్జెట్ మనం పెట్టలేము. దెన్ అంతా ఓకే కదా, ఓకే కాదా, ఓకే. ఇప్పుడు నేనైతే సింపుల్గా పౌడర్ అప్లై చేస్తాను, ఇంక నేనేం అప్లై చేయను. ఇది మీరు పాండ్స్ బేబీ పౌడర్ కూడా ఉంది. నేనైతే స్పింజ్ యూస్ చేస్తున్నాను మామూలుగా. ఐబ్రోస్ కూడా చేయించుకొని చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో ప్రిపేర్ చేయడానికి కుదరట్లేదు. సరే అని చేసేస్తున్నాను అనమాట. ఇంకోటి నేనేం తీసుకురాబోతున్నానంటే
ఇది 3-in-1 అనమాట. నేనైతే బాక్స్ ఉంచలేదు. ఇది 3-in-1 మిస్ స్విస్ బ్యూటీ. ఇది కూడా నేను వీడియో కోసమే తీసుకున్నాను సెర్చ్ చేసి. మామూలుగా అయితే నేను మామూలు పెన్సిలే యూస్ చేస్తాను. పౌడర్ రాసిన తర్వాత బాగా మీకు చేంజ్ కనిపిస్తుంది కదా. నేనైతే ఇది నేను అంత గమనించకుండా బ్రౌన్ కలర్లో తీసుకున్నాను అనమాట. మీరైతే బ్లాక్ కలర్ తీసుకోండి. ఒకవేళ మీ హెయిర్ కనుక బ్రౌన్ కలర్లో ఉంటే బ్రౌన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చింది. సింపుల్గా ఇలా స్ట్రోక్ ఇచ్చుకుంటూ వెళ్ళటమే, ఇంకా దానికి ఏం చేయని అవసరం లేదు. నేనైతే అలా అయితే యూస్ చేస్తాను అనేది చూపించాను. మీరు ఇంకా బాగా యూస్ చేయొచ్చు. ఇదేమో మనం కాజల్గా యూస్ చేయొచ్చు, ఇక్కడ మనకి ఐలైనర్గా యూస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ కాజల్ అప్లై చేశాను. ఇవన్నీ హైలైట్ కనిపిస్తుందని, ఇంకా అంతకంటే ఏం లేదు. నేనైతే ఇక్కడ ఏమి యూస్ చేయలేదు. మీకు రెడ్గా కనిపిస్తుంది, నాకైతే వీడియోలో రెడ్గా కనిపిస్తుంది కూడా చెప్తున్నాను. నేనైతే ఏమి యూస్ చేయలేదు. ఇంకేదైనా ప్రోడక్ట్ మీరు సజెస్ట్ చేస్తే తీసుకొని ఎలా ఉంది అని చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ కాజల్ పెట్టాను. ఇది మాత్రం ఐలైనర్ కాజల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది 3-in-1. ఇట్లా మనకి పెన్సిల్ ఇస్తాడు చాలా మంది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది లిప్టిక్. ఇది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్న లిప్టిక్ అనమాట. ఇది 9-5 అని ఉంటుంది, అది నేను యూస్ చేస్తున్న లిప్టిక్ అనమాట. దెన్ అంతే, కుంకుమ పెట్టుకుంటేనే ఎంత రెడీ అయినా నాకు కుంకుమ కూడా పెట్టుకుంటాను, అప్పుడే బాగుంటుంది ఫేస్. నేనైతే సింపుల్గా ఇలా రెడీ అవుతాను. నేను ఏవి తీసుకున్నా ఇవన్నీ వీడియో కోసమే తీసుకున్నాను. ఈ 3 ఐటమ్స్. ఇది కూడా ఇది కూడా వీడియో కోసమే తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఇది యూజ్ చేయను. ఇది కూడా కన్సీలర్ ఎప్పటి నుండి వాడుతున్నా. ఇది కూడా బడ్జెట్లో చూసి తీసుకున్నా నేను. యాక్చువల్లీ మీరు కంప్లీట్గా యూజ్ చేయాలి అంటే కనుక ఈ 3 అనేది ఒక మనకి కోంబో ప్యాక్లో కూడా ఉందన్నమాట. ఏది పాండ్స్ క్రీమ్, ఫేస్ వాష్ ప్లస్ సిరం. ఈ 3 కుంభ కూడా నేను లింక్ పెడతాను. మీరు కనుక పాండ్స్ వాడేవాళ్ళు అయితే కనుక, యూజ్ చేయాలనుకున్న వాళ్ళు అయితే కనుక మీరు నా లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇంకా ఏమన్నా అంటే మేకప్ ఫిక్సెల్ అవన్నీ యూజ్ చేయాలి అని వేసుకోవటమే కాకుండా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. అది ఇంట్లో ఉన్న ఉమెన్స్కి అయితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే నాకు ఇక్కడంతా ఈ పార్ట్ వరకు బ్లాక్ హెడ్గా వచ్చేసింది. నేను పట్టించుకోలే. మన హౌస్ వైఫ్స్గా మనం ఏం పట్టించుకోం కదా. ఒక్కసారి మా హస్బెండ్ ఇట్లా అనేప్పటికీ అప్పుడు పట్టించుకున్నా నేను, ఇదంతా బ్లాక్ అయిపోయిందని. మన వాటర్ కూడా సరిగా తాగం కదా, ఇంట్లో ఉండి పని అంటాము. హౌస్ మేకర్స్కి పని అంటారు, జాబ్ హోల్డర్స్ పని అంటారు. ఉమెన్స్ మాత్రం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే మనకి స్టోన్స్ కూడా మనకి
ఏర్పడకుండా ఉంటాయి. చాలా హెల్తీగా ఉంటాము. కనుక ఇవన్నీ నచ్చుంటే కనుక నా వీడియో లైక్ చేసి ఐఫై ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తూ ఇట్లానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిడిజోయాస్ కలెక్షన్స్ అఫీషియల్. మిడిజోయాస్ మాధవి దినేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బై బై.